అంటే అమలం ఉండి అది అట్లాగా చెయ్యకపోవడం అనేది తప్పు, అవి నిలదీయచ్చు. కానీ ఈ దీంట్లో ఈ బ్యాగుల గురించి పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ పెట్టలా ఇది ఆర్డర్, 2 నెలల క్రితమే పెట్టినాయి ఆర్డర్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తయారు చేయరు, అది 2-3 నెలల క్రితమే. అప్పుడు ఎలక్షన్ కోడ్ రాలేదు కదా, కాబట్టి తయారు చేస్తా ఉంటారు. ఇప్పుడు ఆపేయమని అడుగుతారు, ఈ వార్త చూపెట్టి ఆపేయమని అడుగుతారు. ఆపేస్తే రేపు స్కూల్కి పిల్లలకి టైంకి రావు బ్యాగులు. అదే కదా, లేట్ అవుతుంది, మళ్ళీ పాత పద్ధతి అవుతుంది. రేపు పొద్దున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చినా సరే బ్యాగులు టైంకి ఇవ్వలేరు. చంద్రబాబు 5 ఏళ్లలో ఏనాడు పుస్తకాలు టైంకి ఇవ్వాల, బ్యాగులు లేవు, అసలు బ్యాగులే లేవు, పుస్తకాలు టైంకి ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు అది మొత్తం మళ్ళీ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన ఇది జగనన్న కిట్టి విద్యాకానికి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో ఇది లేదు కదా, తీసి పక్కన పడేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతే కదా, ఇది ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అంటే ఆయన బొమ్మ బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోవాలని మొన్న మధ్యన మా నమ్మకం నువ్వే జగన్ అని ఆ స్టిక్కర్ వేయడం కానీ, ఎక్కడికక్కడ బోర్డులు వాల్ పోస్టర్లు ఇవన్నీ అంటే ప్రీ ప్లాన్డ్ గానే చేసుకొస్తున్నారు. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళి అవన్నీ పీకేళ్ళు మార్చలేరు కదా, ఏదో పాయింట్ రేజ్ చేసుకోవడం తప్ప. అంటే బేసిక్ గా ఒకటి రికగ్నైజేషన్, ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ట్యాకిల్ చేయాల్సిన రూట్ లో